హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య నేను కుండీల కోసం మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక నర్సరీకి వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఒక చిన్న కుండీలో వాండరింగ్ జూ ప్లాంట్ని చూశాను. అది చాలా లెంతీగా మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. యాక్చువల్గా ఏంటంటే అది క్రేపరు, అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రైలింగ్ ప్లాంట్ కూడాను. కానీ పక్కనటువంటి నియాన్ పోతోసు, కాయిన్ ప్లాంటు, సరస్వతి ఆకు అన్నిటితో కలిపి గడ్డి మొత్తం వెన్నిటితో కలిసి పెనవేసుకుని పెరిగిపోయిందండి. అక్కడ సరౌండింగ్స్ చూస్తే ఏంటంటే దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకున్నట్లేదు, అందువలన అది అట్లా పెరిగిపోయింది. లక్కీగా ఏంటంటే అది గ్రౌండ్ మీద పాకడం వల్ల ఏమో కానీ చాలా బలంగా ఉంది. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాటన్నిటిని సపరేట్ చేశానండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా లేదు, యాక్చువల్గా ఎంత మనం సపరేట్ చేసిన తర్వాత మనం చూస్తున్నాను. ఇప్పుడు ఆ స్టెమ్స్ మొత్తాన్ని స్ట్రైట్గా పెట్టేసి సపరేట్ చేశానండి. ఇది చూడండి, ఇక్కడ మీకు కాయిన్ ప్లాంట్ పక్కన కనిపిస్తుంది, ఇందాక నియోన్ పోతోస్ కనిపించింది కదా, అట్లే ఇవన్నీ కూడా అన్నిటితో కలిపి పెరిగిపోయిందనమాట. నేను వాళ్ళకి కొంత మనీ పే చేసి అక్కడ ఉన్నటువంటి వాటిలో కొంచెం హెల్దీ స్టెమ్స్, లాంగ్ స్టెమ్స్ ఉన్నాయి కదా, చూడండి ఇవన్నిటిని కూడా మనకు కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ స్టెమ్స్తో నెక్స్ట్ దీన్ని ఎలా ప్రాపగేట్ చేయాలి ఏంటనేది మనం చూద్దాము. దీని ప్రాపగేషన్ కోసం నేను 12 ఇంచ్ కుండీ ఒకటి తీసుకున్నానండి. సాయిల్ వెల్ డ్రైన్డ్ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం గార్డెన్ సాయిల్, కోకోపీటు, రివర్ శాండ్, బర్మీ కంపోస్టు ఇవన్నీ కూడా ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. దీనికి అడిషనల్గా ఒక కప్పు నేను ఘనజీవామృతం కూడా దీనికి మిక్స్ చేశానండి. మనం తీసుకున్న స్టెమ్స్ అన్నీ కూడా చూడండి, 6 ఇంచ్ స్టెమ్స్ తీసుకున్నాను. మనం ఏంటంటే ఇన్సర్ట్ చేసే ముందు కింద ఉన్నటువంటి ఆకులన్నీ కూడా తీసేస్తాము. మనకి లక్కీగా ఏంటంటే మనం స్టెమ్స్ తెచ్చుకునే దగ్గర ఇవన్నీ భూమి మీద పాకడం వల్ల వాటికి అన్ని రూట్స్ వచ్చినాయండి. ఆ రూట్స్తో నేను యాజ్కి పెట్టేస్తున్నాను. ఇక రూట్స్ లేని వాటికి ఏంటంటే కింద లీవ్స్ తీసేసి ఇన్సర్ట్ చేస్తున్నానండి. దీనికి ఏంటంటే మనకి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ట్రెడెస్కాంటియా జెబ్రిన్ అండి. ఇంగ్లీష్లో వాండరింగ్ జూ అంటారు, లేదా ఇంచ్ ప్లాంట్ అని కూడా అంటారండి. చూడండి, దీనికి మొత్తం కూడా ఫుల్గా పెట్టేశాను. దానివల్ల ఏంటంటే మనకి ఒక లుక్ వస్తుంది, ఫుల్లర్ లుక్ వస్తుంది, బుట్టలాగా ఉంటుందన్నమాట మనకి కుండీ కూడా. అందువల్ల నేను అట్లా ఫుల్గా ఇన్సర్ట్ చేశాను. మనకి వాటరింగ్ కూడా మీరు అయిపోయిన తర్వాత ఫుల్గా వాటరింగ్ ఇవ్వచ్చండి. ఇట్లా మనం ఫుల్గా వాటర్ని తీసేసుకోవచ్చు. 2 months తర్వాత మన ప్లాంట్ ఇలా ఉందండి. దీన్ని 15 to 30 డిగ్రీ బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్లో మాత్రం పెట్టుకోవాలండి. డైరెక్ట్ సన్లైట్లో పెడితేనేమో ఆకులు పాడైపోతాయండి, తక్కువ లైట్లో పెడితేనేమో కలర్ డల్ అవుతుంది. వాటరింగ్ విషయానికి వస్తేనేమో సాయిల్ ఎప్పుడు కూడా మాయిశ్చర్ ఉండే విధంగా చూసుకోండి. అది ఓవర్ వాటరింగ్ చేస్తే మాత్రం రూట్ రాట్ వస్తుంది. అలాగని అండర్ వాటరింగ్ చేయకూడదండి. ఈ ప్లాంట్ వేసవిలో బాగా పెరుగుతుందండి, కానీ రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి మాత్రమే వాటర్ ఇవ్వాలండి. వింటర్లో ఏంటంటే గ్రోత్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది ఆకుల మీద చూసారంటే జీబ్రా ప్యాటర్న్స్ ఉంటాయి మనకి అన్నీ కూడాను. ఆకులు కూడా గ్రీను, పర్పుల్, సిల్వర్ కలర్లో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అకేషనల్గా ఎవ్రీ 15 daysకి ఒకసారి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలండి. దానివల్ల మనం పిండి నెలని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. దీని కూడా ఏంటంటే మనకి 5 ml నీమ్ ఆయిల్లో 2-3 drops షాంపూ వేసి స్ప్రే చేసుకుంటే పిండి నెల కానీ మిగతా పేస్ట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.